లేదు. అయ్యో మర్చిపోయాను, చిరంజీవి గారితో నాది 157. కాదండి, ఇది అనిల్ రావిపూడి గారిది 2 days చేశాను. ఆ 2 days చేశాను. చాలా క్లోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వారితోనే కాంబినేషన్ అంటే డైలాగ్స్ కాంబినేషన్ కాకుండా వారు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఇట్లాగా ఒక ఇంట్లోనే ఉన్నామన్నమాట. అది కూడా నాకు గంగాధర్ సార్ ఎంజీఆర్ కాస్టింగ్ వాళ్ళ ద్వారానే వచ్చింది. అది అనిల్ రావిపూడి సినిమా అంటే చాలా కామెడీ ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది. చిరంజీవి గారు కూడా ఇందులో చాలా కొత్తగా కనిపించబోతున్నారు, యంగ్గా కనిపించబోతుంది. మీకు ఎలా అనిపించింది? అవునండి, చాలా అన్ని సినిమాల కంటే ఇది ఒక వెరైటీగా ఉంది అనమాట. వారి వేకబాది ఇది కూడా. అనిల్ రావిపూడి గారు కూడా నేను పలకరించాను, వెళ్ళి ఫోటో అడిగాను, ఫోటో కూడా ఇచ్చారు. అమ్మ బాగున్నారా అని కూడా అడిగారు. అదేంటి, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో ఇంత ఇదిగా ఈ వయసులోనే నేను చేయటం అన్నది నా అదృష్టం. ఎందుకంటే ఈ వయసులో కూడా చాలా మంది చేస్తున్నాను బాబు, కానీ పిలిచే అవకాశాలు ఇవ్వటం అన్నది నా అదృష్టాన్ని బట్టే ఉంటుంది కదా. నేను లాయర్నైనా క్లాసికల్ డాన్సర్ను కనుక కొంచెం ప్లస్ పాయింట్ కూడా అవుతుంది అభినయం చేయడానికి, దానికి కూడా. అంటే కళామతల్లో మీకు రాసి పెట్టింది. అవును బాబు, ఇన్ని సంవత్సరాల్లోనో 70లోనో వచ్చి చేసి ఇక్కడ చేయటం జరుగుతుంది అనమాట. బాలకృష్ణ గారితో ఏం చేయలేదా? బాలకృష్ణ గారితో చేయలేదు బాబు. బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఇంకొక ఆయన, ఒక మహేష్ బాబు, ఈ ముగ్గురితో చేయాలి. ఇంకా మిగతా అందరితో చేసినట్టు. శ్రీ విష్ణు గారితో 3 చేశాను. అట్లా స్వాగ్, తర్వాత రాజరాజ చోర, ఫస్ట్ రాజరాజ చోర చేశాను, తర్వాత ఓం భీమ్ బుష్. అన్నిట్లో డైలాగ్స్ ఉన్నాయి, ఆయన కాంబినేషనే ఉంది అనమాట. ఇద్దరు సినిమాల్లోనూ నటిస్తున్నారు, చిరంజీవి గారు ఇటు రామ్ చరణ్ ఇద్దరు సినిమాల్లో నటిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను బాబు. ఎందుకంటే నేను ఊహించనివి అవి. నా దగ్గరికి ఆ కళామ తల్లి నన్ను ఇది చేసుకొని నాకు అవకాశం ఇచ్చారు. అది గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూసే అవకాశం చాలా మందికి ఉండదు, మీరు చూశారు. ఇద్దరిలో సిమిలారిటీస్ అంటే ఏం చెప్తారు? ఎవరి సిమిలారిటీ వాళ్ళదే బాబు, ఎవరిది వాళ్ళది. ఆయనకున్నది ఆయనకుంది, ఈయనకున్నది ఈయనకుంది. ఆయనకున్న స్టేటస్, ఆయనకున్న ఇది ఒక తండ్రిగా ఎలా ఉండాలనో, తండ్రిగా ఎలా తెచ్చుకోవాలనో అలా తెచ్చుకున్నారు. ఇది ఆటోమేటిక్గా కొడుకు కూడా వచ్చేసింది అనమాట. ఇద్దరు మంచిగా ఉంటారు. మీరు ఎవరెవరితో చేయలేదో వాళ్ళందరితో చేయాలని కోరుకుంటున్నాను. విషయాలు